మీ పేరేంటమ్మా? షేక్ బషీర్ బీబీ. గోరింట్ల బుచ్చి చౌరి వచ్చిన తర్వాతే మాకు బాగుంది. మా ఇల్లులేంటి, మాకు ఇక్కడ ఏంటి, డ్రైనేజీలేంటి, రోడ్లేంటి, విద్యుత్ ఏంటి, మొత్తం అన్నీ బుచ్చి చౌదరి వచ్చిన తర్వాతే మాకు అన్నీ బాగున్నాయి. ఆయన 6 సార్లు నెగ్గారు, 7వ సారి కూడా నెగ్గించుకుంటామనేసి మేము చాలా ప్రయత్నం చేస్తున్నాం. మేము అతను గెలడం కోసం ఎంత దూరమైనా ఎంతైనా సాధిస్తాము. ఎన్నో ప్రార్థన చేస్తున్నాము, ఎన్నో నమాజులు ఎంతో ప్రార్థన చేస్తున్నాము ఆయన గురించి. ఆయనే వస్తారనుకుంటున్నాము. ఈ జగన్ వల్ల మనకి ఏముంది, మన ఉపయోగం ఏముంది, ఆయన వల్ల ఉపయోగం వచ్చేది ఏమీ లేదు. నోటి దగ్గర అన్నం పెట్టి తీసినట్టు అందరికీ ఇల్లులు ఇచ్చాడు, ఇల్లులు ఇచ్చి రిజిస్ట్రేషన్లు చేశాడు, కానీ అవన్నీ అతని దగ్గరే ఉన్నాయి. ఎందుకంటే అతనే తీసుకుంటాడంట. రేపు పొద్దున్న అవి మనకు సొంతం. అతను కానీ నెగ్గాడు అనుకో, మనకి ఆ భూమిలో ఇచ్చిన ఇల్లులు మనకు రావు. అతని పేరు చెప్పుకొని ఇస్తున్నాడంటే అవన్నీ వేస్ట్. అతన్ని నెగ్గించామంటే మనం దేనికి పనికిరాము, అడుగు తినడానికి కూడా పనికిరాము. అలాంటి వాడు వచ్చాడంటే మళ్ళీ మనం దేనికి పనికిరాము. ఆశ పెడుతున్నాడు అంతే, ఇవి ఇస్తాం అవి ఇస్తాం అని. కానీ ఇప్పటి వరకు చేసిన ఈ 5 సంవత్సరాలు అతను చేసింది ఏదైనా ఉందా? అమ్మఒడి ఇచ్చాను, ఇది ఇచ్చాను, అది ఇచ్చాను అనేసి అన్నాడు, కానీ తక్కువ ఇచ్చానన్న పేరుకి 100 మందిలో 50 మందికి ఇచ్చాడు, 50 మందికి ఇవ్వలేదు. కానీ మొత్తం అందరికీ ఇచ్చేసినట్టు పెద్ద పెద్ద బిల్డప్లు చేసేస్తున్నాడు. ఆడు ఏం చేసినట్టు అసలు ఆడి వల్ల ఉపయోగం ఏముంది? ఆడిని అసలు గెలిపించుకోవడం వల్ల ఏదైనా ఉంటే ఆడికి వేసినా పర్వాలేదు. ఇలాంటి బుచ్చి చౌదరి కానీ గెలిపించుకున్నామంటే మన పేదవాళ్ళకి మంచి జరుగుతుంది, మనకి మంచి జరుగుతుంది. లేని వాళ్ళందరికీ బుచ్చి చౌదరి అన్నగా వస్తారు, తాతగా వస్తారు. ఏదైనా కూడా ఆయన వల్ల మనకి ప్రయోజనం ఉంటుంది. అందు గురించి మనం ఎంత ప్రయత్నం అన్నా చేసి బుచ్చి చౌదరి గారిని గెలిపించుకుందాం. జగన్ని గెలిపించుకోవడం వల్ల మనకి ప్రయోజనం ఏమీ లేదు. అందు గురించి బుచ్చి చౌదరి గారిని 6వసారి గెలిచారు కాబట్టి 7వసారి కంపల్సరీ గెలిపించుకొని అతని గురించి ఎంత దూరమైనా వెళ్ళి మనం గెలిపించుకుందాం. అందరూ ఓటు సైకిల్కి వేయాలి, బుచ్చి చౌదరి గారిని ఎమ్మెల్యేగా గెలిపించాలి. జై తెలుగుదేశం, జై చంద్రబాబు నాయుడు, జై గోరెంట్ల.